ఫైన్ అండ్ ఫైన్. యాక్చువల్గా ఆ ఫీడ్బ్యాక్ గురించి మీకు కాల్ చేయమన్నాను. ఓకే సార్. ఎలా ఉందండి ట్రైనింగ్? ఎలా ఉంది? ఆల్మోస్ట్ మనము 70 క్లాసెస్ రీచ్ అవుతున్నాం. మోర్ దాన్ 3 months అవుతుంది. ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అవుతుంది అనుకుంటా మేబీ. సో ఎలా ఉంది ట్రైనింగ్? సార్ నేనైతే 100% 200% బెస్ట్ అని చెప్తాను సార్. ఎందుకంటే నేను చూసాను సార్, ఆల్రెడీ వేరే దగ్గర జాయిన్ అయ్యి చూసాను. ఆల్మోస్ట్ ఒక 3 ఇన్‌స్టిట్యూట్స్ జాయిన్ అయ్యాను. ఒక 1,50,000 అయితే నేను వేస్ట్ చేశాను. ఫైనల్‌గా ఒకసారి యూట్యూబ్‌లో చూస్తుంటే మీ వీడియోస్ చూసాను. సో, అంటే చిన్న చిన్న టాపిక్స్ కూడా చాలా నీట్, క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఇస్తున్నారు. సరే ఇదొకటి ఎస్ఏపీ అంటే నాకు ఇంట్రెస్ట్. ఇదొక్కటి ఫైనల్‌గా ట్రై చేద్దాము. ఫీ కూడా చాలా తక్కువ అంటున్నారు అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను సార్. కానీ నేను ఏదైతే 1,50,000 వేస్ట్ చేశానో అదేదో ఫస్ట్ మీ దగ్గర జాయిన్ అయ్యుంటే అది 100% నేను సేవ్ చేసిందాన్ని అయ్యేదాన్ని. మీరింత తక్కువ మనీలో నిజంగా సార్ అసలు చాలా అంటే చాలా బెస్ట్. నేను జాయిన్ అయిన ఫస్ట్ దాంట్లో సార్ అది హైదరాబాద్‌లోనే ఒక ఫస్ట్ 30,000 పే చేశాను. అసలు సిలబస్ ఏంటో నాకు తెలీదు సార్. వాళ్ళేదో వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మోరోవర్ ఫస్ట్ జాయిన్ అయ్యే ముందు ఏదైతే వాళ్ళు కమిట్ అయ్యారో ఇది చెప్తాము అని, అదేది చెప్పరు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక టాపిక్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఇంకా ఎర్రర్ ఏదైనా వచ్చింది అంటే ఎర్రర్ రిజాల్వ్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. సో, తర్వాత నాకు మోరోవర్ మేము అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కూడా పోయింది. మేము వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వడం వల్ల డ్రాప్ అయ్యాను. తర్వాత మళ్ళీ కోవిడ్ టైమ్‌లో ఇంకొక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. వాళ్ళు 25,000 కలెక్ట్ చేశారు. 25,000లో మేము మొత్తం ఎస్ఏపీ విత్ ప్రాజెక్ట్ మీకు అంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. మీకు జాబ్ ప్లేస్‌మెంట్స్ కూడా ఇప్పిస్తాము అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. తర్వాతెళ్లి చూస్తే ఒక్క క్లాస్‌లో 200, 300 మెంబర్స్ ఇరికి కూర్చోవాలి. అసలు ల్యాబ్ ఫెసిలిటీ అని చెప్తారు. ల్యాబ్‌లో సిస్టమ్ దొరకదు. ఇంటికొచ్చి ప్రాక్టీస్ చేస్తే మొత్తం ఎర్రర్స్ ఒస్తాయి. ఎవరు రిజాల్వ్ చేయడానికి ఉండరు. సో, అలా కంప్లీట్ ఇంట్రెస్ట్ ఇంకా ఎర్రర్ వచ్చింది అంటే ఇంక అంతే కదా సార్! ఎవరు రిజాల్వ్ చేయలేదు అంటే ఇంట్రెస్ట్ పోయింది ఇంక నాకలా. మళ్ళీ డ్రాప్ అయ్యాను. సో, ఇంకా ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి అది వెల్ నోన్ ఇన్‌స్టిట్యూట్. వాళ్ళు గూడా అంతే. ట్రైనింగ్ ప్లస్ ప్రాజెక్ట్, ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్ ఇంకా ఎస్ఏపీ గ్లోబల్ సర్టిఫికేషన్ గూడా మేము రాపిస్తాము అని చెప్పి 55,000 తీసుకున్నారు సార్. నాకు తీసుకున్న తర్వాత వాళ్ళెలా అంటే ఆల్రెడీ ఎస్ఏపీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎలా అయితే టీచ్ చేస్తారో అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఎస్ఏపీ మీద నాలెడ్జ్ ఉండి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారో అలా అంత హై ఎండ్‌లో ఏదో చెప్తూ ఎళ్ళిపోతున్నారు. సో, తర్వాత నాకసలు సర్వర్ యాక్సెస్ ఇయ్యడానికి కూడా వన్స్ నేను ఫీ పే చేసేంత వరకి మంచి అంటే ఊరికే కాల్ చేసి ఇదిస్తాం, అదిస్తాం అని చెప్పారు. ఎప్పుడైతే నేను ఫీ పే చేశానో వాళ్ళ దగ్గర నుండి అసలు రెస్పాన్స్ కూడా లేదు సార్. నాకసలు సర్వర్ యాక్సెస్ కూడా ఇవ్వలేదు. ఓహ్ మై గాడ్! ఓకే. నేను అవన్నీ చూసాక సార్, ఎప్పుడైతే మీ దగ్గర జాయిన్ అయ్యానో, అసలు మీరేదైతే కమిట్ అయ్యారో, అంటే ఏదైతే మాకు చెప్పారో సిలబస్ ఇది నేను కవర్ చేస్తా అని, అన్ని టాపిక్స్ ఏ టు జి విత్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తోని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అది గూడా ఇంకా మాతోనే ప్రాక్టీస్ చేపిస్తారు కాబట్టి క్లాస్‌లో స్క్రీన్ షేర్ చేయిస్తున్నారు గాబట్టి, మీకొచ్చు గాబట్టి మీరు చెప్పేసుకుంటూ ఎళ్ళిపోవడం ఈజీ సార్. మాతో చేయిస్తేనే అక్కడ ఎర్రర్ ఎలా వస్తది అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతది కదా! సో, అది గూడా అసలు బెస్ట్ థింగ్ సార్ అది. సో, మీరలా మాతో చేయిస్తూ కాన్ఫిగరేషన్స్ అన్నీ గూడా అవుట్‌పుట్ వస్తుంది. తర్వాత అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కరెక్ట్ మోటివేషన్ ఉంది. మీరలా రోజు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ చెప్పగానే మాకు గూడా అదొక మోటివేషన్ లాగుంది సార్. మంచిగా మీరు చెప్పి వెళ్ళిపోగానే మళ్ళీ మేము తొందరగా ప్రాక్టీస్ చేయడము. ఇప్పుడు అంత సిలబస్ మీరు ఏదైతే చెప్పారో 100% నేను ఆల్‌మోస్ట్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు తెలిసింది సార్ నాకు ఎగ్జాక్ట్‌గా అసలు ఎస్ఏపీ అంటే ఏంటి? ఎస్ఏపీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి? ఎన్ని సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి? జీఎల్‌లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి? ఏపీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి? ఏఆర్‌లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి? కంట్రోలింగ్ అంటే ఏంటి? ఓవరాల్ ఒక ఐడియా వచ్చింది సార్. ఓవరాల్ ఐడియా కాదు అసలు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వచ్చింది నాకు. ఓకే. మీరెక్కడ మేడం ఉండేది? ఇండియా కాదు కదా మీరు? నేను ప్రెజెంట్ అయితే లండన్ యూకేలో ఉన్నాను సార్. ఇప్పుడు మీరు యూకే నుంచి మాట్లాడుతున్నారా? అవును సార్. నేను యూకే నుండి మాట్లాడుతున్నాను. ఓకే. అదే ఇండియన్ నంబర్ మీకు లేదు కదా! సింగపూర్ నంబర్ చూసాను మీది యాక్చువల్‌గా. అవును సార్. నేను యాక్చువల్లీ అంతకుముందు ఒక 10 ఇయర్స్ సింగపూర్‌లో ఉన్నాము. దానివల్ల నా వాట్సాప్ నంబర్ సింగపూర్ ఉంది.
ఓకే. ఇది వచ్చేసి యూకే నంబర్ యాక్చువల్‌గా. ఒరిజినల్ నంబర్. ఇండియా నంబర్ రాదు కదా సార్! అందుకని చెప్పి హుహు. ఇంగ్లాండ్‌లో ఉంటున్నారు యూకే అంటే అంతే కదా? యునైటెడ్ కింగ్‌డమ్. అవును సార్. అవును. ఓకే. ఓకే. ఈవెన్ నేను ఇక్కడే అడిగాను సార్. ఇక్కడే అడిగాను. సింగపూర్‌లో అడిగాను. ఇంకా చాలా హ్మ్. ఎక్స్‌పెన్సివ్. సో, హ్మ్. ఎందుకు అని చెప్పేసి నాకెందుకో మీ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది సార్. ఇది కదా యాక్చువల్‌గా అంటే బేసిక్స్ తెలియని వాళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రాచ్ నుండి చెప్తే అర్థమవుతది కదా సార్! అదేదో హ్మ్. పైన పైన లేయర్‌లో చెప్పుకుంటూ ఎళ్ళిపోతే అర్థం అవ్వదు. సో, మీరది కవర్ చేశారు. ఫస్ట్ హ్మ్. అసలు బేసిక్ ఏంటి? అక్కడి హ్మ్. నుండి కంప్లీట్ అవుట్‌పుట్ వరకి ఎలా చేయాలి? కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయి? థియరీ పార్ట్ హ్మ్. ఎలా ఉంటుంది? నోట్స్ కూడా మీరు అన్ని నోట్స్ రాపిస్తున్నారు. హ్మ్. అంటే మీరే ఇంత కమిటెడ్‌గా, ఇంత రెస్పాన్సిబుల్‌గా అసలెప్పుడు కాల్ చేసినా కూడా ప్రాపర్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ఎర్రర్స్ హ్మ్. వచ్చినా, ఏమొచ్చినా. హ్మ్. అదైతే నాకు బాగా నచ్చింది సార్. అంటే మీరు తీసుకునే ఫీస్‌కి మీరు 100% కాదు 200% అసలు బెస్ట్ అంటే హ్మ్. బెస్ట్ సార్. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసారా ట్రైనింగ్ ఇంత ప్రాపర్‌గా ఉంటదని? నేను అనుకోలేదు సార్. యాక్చువల్‌గా అంటే హ్మ్. 10,000 అంటే కొంతమంది అనుకుంటారు కదా సార్. ఇప్పుడు ఈ డేస్‌లో అందరూ 50,000, 25,000 అంత ఫీ కలెక్ట్ చేస్తున్నారు. ఈ 10,000లో వీళ్ళేం కంటెంట్ ఇస్తారు అనుకుంటారు. హ్మ్. బట్ అది రాంగ్ అని మీరు ప్రూవ్ చేశారు సార్. 100% అవును. మీరు ఇంత తక్కువ అమౌంట్‌కి అంటే అది మీకున్న ఇంట్రెస్ట్ మీరంత రెస్పాన్సిబుల్‌గా స్టూడెంట్స్‌ని మోటివేట్ చేస్తూ స్టూడెంట్స్ పట్ల గూడా మీరు మీకు జాబ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి? మీకు కూడా జాబ్స్ రావాలి అన్న ఒక మంచి మోటోతో మీరు హ్మ్. తీసుకెళ్తున్నారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. గ్రేట్ అది. హ్మ్. అంటే కొంతమంది వాల్యూలెస్ పీపుల్ అనుకుంటారు. ఇదేంటి ఇంత తక్కువకి చెప్తున్నారంటే ఇది వేస్ట్ ఏమో అని. హ్మ్. కానీ ది బెస్ట్ అని జెప్పొచ్చు సార్. మంచి అంటే ఒక ప్యాటర్న్‌గా తీసుకెళ్తున్నారు అది గూడా. అంటే అక్కడొక టాపిక్, ఇక్కడొక టాపిక్ చెప్పి అసలు ఏమో ఇప్పుడు జీఎల్‌లో ఏముంటదో తెలీదు. ఒక రోజు జీఎల్ జెప్తారు, ఇంకో రోజు ఏపీ చెప్తారు. అలా హ్మ్. కాకుండా మీరు ఎవ్రీథింగ్ ఒక ప్యాటర్న్డ్‌గా ఒక సిలబస్ ఎలా ఉందో ఆ సిలబస్ వైస్‌గా తీసుకెళ్తున్నారు. హ్మ్. ఆహ్, అది గూడా ప్రాపర్‌గుంది సార్. బాగా అర్థమైతుంది. ఓకే. నోట్స్ ప్రిపరేషన్ ఏమైనా బోరింగ్ అనిపిస్తుందా మీకు? ఏం లేదు సార్. ఏం లేదు. యాక్చువల్‌గా మీరు చెప్పడం వల్ల ఏంటంటే, మీరు మెటీరియల్ ఇస్తే నిజమే మేము పక్కన పెట్టేస్తాము. సో, హ్మ్. మీరది మెటీరియల్ ఇచ్చి ఎలాగో మేము చదువుతామో లేదో అని అది గూడా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఒక 1 అవర్ స్పెండ్ హ్మ్. చేసి నోట్స్ రాపిస్తున్నారు. దానివల్ల మాకు అక్కడే తెలిసిపోతుంది సార్. మీరు చెప్పిందన్నీ మైండ్‌లో ఫీడ్ అయిపోతున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ హ్మ్. టాపిక్. సో, చదివినట్టు అయిపోతుంది అక్కడే మీరు ఆ నోట్స్ రాయించడం వల్ల గూడా. హ్మ్. ఇంకొకటి అది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎప్పుడైనా చదివినా గూడా ఈజీగా అంటే ఈజీగా గుర్తుంచుకునేలాగా గూడా ఉన్నాయి. అంటే ఈజీ లాంగ్వేజ్‌లో హ్మ్. కరెక్ట్‌గా చెప్తున్నారు. ఓకే. హ్మ్. బయట అయితే మార్కెట్‌లో ఇలా ఎవ్వరు లేరు సార్ నన్నడిగితే. అందరూ హ్మ్. ఫీ కట్టే ముందు ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తారో ఫీ హ్మ్. కట్టాక అసలు రెస్పాన్స్ అనేది కూడా ఉండదు. ఇది హ్మ్. ఆన్‌లైన్ గాబట్టి అందరు ఇష్టమొచ్చినట్టు చేస్తుంటారు. బట్ మీరు క్వైట్ ఆపోజిట్‌గా అంటే ఏదైతే మీరు చెప్పారో అది 100% మీరు ప్రూవ్ చేస్తున్నారు. ఓకే. థాంక్ యూ సో మచ్. యాక్చువల్‌గా ఏంటంటే మనకిక్కడ ఒక ప్యాషన్ ఇది. ఎస్ఏపీ ట్రైనింగ్ అనేది ఒక ప్యాషన్‌గా తీసుకున్నాను. అందువల్ల ట్రైన్ చేయగలుగుతున్నాం. లేకపోతే కమర్షియల్‌గా అంటే అవును ఇప్పుడు సార్. మీరు 1 ½ లాక్ లాస్ అయ్యానన్నారు కదా! ఇంకా అలా ఉంటది. అవును సార్. కమర్షియల్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటదనమాట. థిస్ ఈస్ మై ప్యాషన్. అందువల్ల ఇంత ప్రాపర్‌గా గైడెన్స్ అండ్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాం అది. అదే సార్ యాక్చువల్‌గా మీరు మాకంటే ఎక్కువ కమిటెడ్‌గా అంత రెస్పాన్సిబుల్‌గా అసలు ఏ రోజు హ్మ్. క్లాస్ మిస్ చేయరు. ఒకవేళ మిస్ చేసినా మళ్ళీ సండే రోజు కూడా క్లాస్ తీసుకుంటారు. టైమ్ హ్మ్. అంటే టైమ్‌కి జాయిన్ అవుతారు. హ్మ్. అసలు ఏ రోజు గూడా నేను చాలా మందిని చూసాను సార్. అంటే ఒకరోజు వస్తారు, ఒకరోజు చెప్పరు, ఒకరోజు చెప్తారు. ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు. హ్మ్. బట్ మీరు అంత ప్రాపర్‌గా టైమ్‌కి మాకంటే ముందే టైమ్‌కి జాయిన్ అవుతారు. 1 అవర్ అంటే 1 అవర్ తీసుకుంటారు. టాపిక్ అయిపోయేంత వరకి ప్రాపర్‌గా క్లాస్ తీసుకుంటారు. హ్మ్. స్టూడెంట్స్‌కైతే ఈజీగా అర్థమవుతుంది సార్ మీరు చెప్పేది. బావుంది హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. చాలా వరకు కవర్ చేశామండి. ఇంకా కొన్ని టాపిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చూద్దాం మనకి ఎలా ఉంటదనేది అవుట్‌పుట్. ఇంకా ఉంది గదా టైము. మీకు కమిట్ చేసిన సిలబస్‌తో పాటు అడిషనల్‌గా కూడా చాలా టాపిక్స్ చెప్పాను. సో, అవును సార్. అందరిని అడిషనల్‌గా కూడా మీరు యాడ్ చేశారు. అవును.
ఓకే. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ 100% క్లియర్ అయితే కదా మేడం? హ్మ్. క్లియర్ సార్. క్లియర్ సార్. యాక్చువల్‌గా అందుకే సార్ మీ రికార్డింగ్స్, మీవి క్లాసెస్ వినడం వల్లనే హ్మ్. నేను ప్రాక్టీస్ గూడా అంత ప్రాపర్‌గా చేయగలుగుతున్నాను. ఎవ్రీ డే, హ్మ్. డే టు డే ప్రాక్టీస్ కూడా నేను హ్మ్. ఇంతవరకు అసలు ఆ ప్రాక్టీస్ ఎప్పుడు అన్ని టాపిక్స్ ఎప్పుడూ చేయలేదు సార్. నేను ఇన్ని ఇన్ని సార్లు జాయిన్ అయ్యాను. ఎక్కడ గూడా చేయలేదు. ఇవన్నీ అంటే ఫస్ట్ టైమ్ మీ కోర్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండ్ వరకి నేను అటెండ్ అయ్యాను. ఆ నాలెడ్జ్ వచ్చింది. ఆ ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంది సార్. ఎవ్రీ డే అటెండ్ అవ్వాలి అనిపించేలాగా మీరు చెప్తున్నారు. ఆ హ్మ్. మోటివేషన్ కూడా ఉంది మీ సైడ్ నుండి. మీకు ప్రాపర్ అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి గ్యారంటీగా మీరు చేసేస్తారు అంతే. అదే సార్. అదే. లేకపోతే చేయరు కదా! కరెక్ట్ సార్. కరెక్ట్. ఓకే. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మీరేం సజెషన్ చెప్తారు? అంటే అనవసరంగా ఏదో వెల్ నోన్ ఇన్‌స్టిట్యూట్స్ అని, అదని, ఇదని నమ్మి అనవసరంగా ఎక్కువ ఎక్కువ ఫీ పే చేసి మనీ వేస్ట్ చేసుకోవడం కంటే, ఫస్ట్ హ్మ్. ఎలాగో ఇప్పుడు అందరికి కంటెంట్ అవైలబుల్‌గా ఉంది. యూట్యూబ్‌లో పెడుతున్నారు అందరూ. ఫస్ట్ హ్మ్. విని దాన్ని జడ్జ్ చేసి ఏదో తక్కువ అమౌంట్ అని ఆహ్, దీనిలో ఏముంటుంది అని అనుకోకుండా ఫస్ట్ హ్మ్. విని జాయిన్ అయితే 100% వాళ్ళే వాళ్ళకి 100% నాలెడ్జ్ గెయిన్ అవుతది. హ్మ్. ఓకే. డెఫినెట్‌గా జాబ్ గూడా కొడతారు సార్. జాబ్ 100% కొట్టడం మాత్రం చాలా హార్డ్ అండి. బాగా కష్టపడాలి. హార్డ్ వర్క్ చేయాలి. సో, పడాలి సార్. అవును. ఇది చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ ఇక్కడ వస్తే ఏదో రకంగా సర్వైవ్ అవుతారు రేపు జాబ్‌లో. కరెక్ట్ సార్. కరెక్ట్. అది. ఓకే మేడం. ఎనివే మీకు ట్రైనింగ్ అంతా ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ కదా! బాగుంది కదా! చాలా బావుంది సార్. చాలా బావుంది. యూకే నుండి కూడా ఇంతకుముందు ఉన్నారు యాక్చువల్‌గా. నెక్స్ట్ మీరు సింగపూర్ అండ్ యూకే బోత్ సైడ్ అని చెప్పుకోవచ్చు మేబీ. ఆ! అదే సార్. అదే. ఓకే. ఓకే. ఎనివే థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్. హ్మ్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ థాంక్ అండి. యూ సార్. బాయ్. యాక్చువల్‌గా మీకు మేము థాంక్స్ చెప్పాలి. ఇంత తక్కువ అమౌంట్‌లో మీరు ఇంత ఇన్ని టాపిక్స్ కవర్ చేసి మాకొక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి, మేము గూడా హ్మ్. ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతాము అన్న హ్మ్. కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు మాకొచ్చింది సార్. రియల్లీ హ్మ్. థాంక్‌ఫుల్. థాంక్స్ సార్. థాంక్ యూ. వెల్కమ్ అండి. వెల్కమ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. ప్రతిభ గారు ఆల్ ది థాంక్ యూ బెస్ట్. సార్. థాంక్ యూ సార్. థాంక్ జాబ్ యూ సార్. కొట్టాలి మీరు. జాబ్ రావాలి. తర్వాత నాకు మళ్ళీ జాబ్ వచ్చినట్టు నాకు మీరు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వాలి. ఓకే. డెఫినెట్‌గా సార్. డెఫినెట్‌గా సార్. ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి మీరు నాకు మర్చిపోవద్దు. ష్యూర్ సార్. ష్యూర్. ష్యూర్ సార్. థాంక్ యూ అండి. బాయ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.